అనంతపురం నగరంలో తాగునీటి కోసం అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు మహిళలతో కలిసి ఆందోళన బాటపట్టారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నాకు దిగారు. మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే నీటి సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఖాళీ బిందెలు, మట్టి కుండలతో నిరసనలో పాల్గొన్నారు. 2 నెలలుగా తమ కాలనీలో నీరు రావడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఆదేశాన్ని కూడా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. నగరంలో నీటి ఎద్దడి దాదాపు 2 నెలల నుంచి ఉంది. దాదాపు 40 రోజుల నుంచి ఈ సమస్య ఇంకా తీవ్రతరమైంది. 10 నిమిషాలు 15 నిమిషాల కంటే నీళ్ళు రావడం లేదు. ఏమంటే ఏదో మోటార్ ప్రాబ్లం అంటారు. నవంబర్లో మోటార్ కాలిపోయినప్పుడు ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఉన్నారు? వచ్చే ఈ సమ్మర్ సీజన్ లో ప్రజలకు వాళ్ళు ఏ సమాధానం చెప్తారు? ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతున్నారే, ఎందుకు అంత నిర్లక్ష్యంగా అధికారులు ఉన్నారు? ఈ వచ్చే సమ్మర్ సీజన్ లో వీళ్ళు రోజు పనులకు పోయే వాళ్ళు నీటి గురించి వాళ్ళు యుద్ధం చేయాల్సి వస్తా ఉంది. ప్రతిరోజు నీళ్ళ గురించి ఆలోచించాల్సి ఉంటుంది. వాళ్ళ చెవులకు ఎందుకు ఎక్కడం లేదు? ఈ సమస్యలన్నీ వాళ్ళు ఎందుకు పట్టించుకోవడం లేదు? కమిషనర్ గారు ఏం చేస్తున్నారు? అసలు ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారే, ఆయన ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు? మాకు సమాధానం చెప్పాలి. ఈ సమస్యకు వెంటనే మాకు పరిష్కరించాలి. ఇప్పుడు విజయనగర్ కాలనీలో 5 నెలలు అవుతుంది నీళ్ళు రాక. అందరికి ఫోన్లు చేస్తాము. ఫోన్లు చేస్తే అద్దం ఈ పొద్దు వస్తాయి, రేపు వస్తాయి అంటారు. ఏది నీళ్ళు వచ్చేదిలే ఏమీలే. ఓట్ల అవసరాలకు ఉండేకేమో వచ్చినారు అందరూ. కనీసం ఏ సౌకర్యం పట్టించుకోవటం లేదు మాకైతే విజయనగర్ కాలనీలో. మేము అడుక్కుంటే వాళ్ళ మాత్రం కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చి మోసుకొచ్చుకుంటున్నాం నీళ్లు. మా పరిస్థితి చూసే వాళ్ళు ఎవరినన్నీ పట్టుకోవాలి మేము కాళ్ళు. అసలు మా గేర్లో ఉండే సర్పంచ్గా ఒక్క మాట కానీ ఏంది పట్టించుకోవటంలే. మేము ఇంకా ఎంతమందిని అడుకునే పంపిస్తారు, 1 ట్యాంకీ 2 ట్యాంకీలు పంపిస్తారు. ఇంకా మళ్ళీ ఎవరు పట్టించుకోరు. మా పరిస్థితులు ఏమి? మా పరిస్థితి ఇట్లే వదిలేస్తారా? ఇంకా రాంగ ఎండాకాలం వస్తుంది. ఇంకా ముస్లిం ఉతగా అంతా ఉంటారు, వాళ్ళంతా సావాల్సిందేనా? ఇది మా సమస్య. మాకు నీళ్ళ గురించి అయితే ఖచ్చితంగా యాదో ఒక నిర్ణయం చేస్తేనే బాగుంటుంది. లేకుంటే ఈ తూరు మాత్రం చాలా భీకరంగానే ఉంటుంది. 1000 మంది స్టాఫ్ ఒక మున్సిపాలిటీని అడ్మినిస్ట్రేషన్ చేయలేరా? ఇంత నిర్లక్ష్యమా? నిర్లక్ష్యానికి యాడికి హద్దు లేదా? ఏమన్నా ఈ విధంగా తయారైతే ఘోరంగా ఉంది పరిస్థితి. రావాలా, బయటికి రావాలా. కమిషనర్ గారు కొత్తగా వచ్చినారు పాపం. ఆయన ఏం చేస్తాడు? ఆయన నిన్న మనం 15 రోజులు 20 రోజులు ఈ మున్సిపాలిటీ గురించి తెలుసుకోవాలంటేనే 5 ఏళ్ళు పడుతుంది. ఈ మున్సిపాలిటీ పుట్టి దాదాపుగా 100 సంవత్సరాల పైన అయింది. ఇంతవరకు ఈ 1 నెల రోజులు నీళ్ళు రాని పరిస్థితి ఉందా? ఇంత ఘోరంగా అయితే ఎట్లన్నా మా ఓపికని పరీక్షిస్తాను. మేము ఎప్పుడన్నా మున్సిపల్ ఆఫీసులు మేము కార్పొరేటర్లుగా ఒక రోజు వచ్చి ఒక వర్క్ అడిగినామా, లేకుంటే ఏమని అడిగినాము? ఎంతవరకు ఓపిక పడతాం మేము? ఈ నీటి పరిష్కారం కోసం అవసరమైతే ఈ రోజే మున్సిపల్ కమిషనర్కే మేమందరము కార్పొరేటర్ పదవులకు రాజీనామా చేస్తాం. తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ అనంతపురంలో అధికార పార్టీ కార్పొరేటర్లు ఆందోళన చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, అనంతపురం నగరపాలక సంస్థ పాలన చేతగాక చేతులు ఎత్తేస్తుంది. నగరంలో మౌలిక సదుపాయాల సంగతి దేవుడు ఎరుగు. కనీసం తాగునీటిని కూడా అందించలేని పరిస్థితి ఉంది. దీంతో అధికార వైసీపీ కార్పొరేటర్లు ఆందోళన బాట పట్టారు. వార్డుల్లో ఏదైతే అనంతపురం నగరంలోని 50 డివిజన్లో కూడా తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. కనీసం తాగునీటిని అందించలేకపోతున్నట్టు ఎక్కడికక్కడ వార్డులో ఉన్న కౌన్సిలర్లతో పాటు వార్డు కార్పొరేటర్లను కూడా ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. దీంతో ఆందోళన బాట పట్టాల్సిన పరిస్థితి. ఈ రోజు అనంతపురం నగరంలో తాగునీటి కోసం వైసీపీ కార్పొరేటర్లు మహిళలు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. తాగునీటి సమస్యలను పరిష్కరించాలంటూ ఖాళీ బిందెలతో అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ప్రధాన గేట్లను ఎక్కి మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తూ నగరపాలక సంస్థ కమిషనర్ ఛాంబర్ ను కూడా బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే నీటి సరఫరా చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అనంతపురం నగర పాలక సంస్థ ఎదుట ఏర్పడింది. నగరంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కనీసం సమస్యను పరిష్కరించడం లేదు, తాగునీటిని అందించడం లేదంటూ వైసీపీ కార్పొరేటర్లు ఆందోళన బాట పట్టారు. డివిజన్ లో తాము ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. తమను తీవ్రంగా దూషిస్తున్నారు. కనీసం తాగునీటిని అందించలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు. మా సమస్యను పరిష్కరించాలంటే ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ కూడా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి అయితే కొంత సమయం వచ్చిన తర్వాత తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని చెప్పినప్పటికీ కూడా అక్కడ ప్రజలు మాత్రం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి పరిస్థితుల్లో తాగునీటి
సమస్యను పరిష్కరించాలంటూ కూడా వైసీపీ కార్పొరేటర్లపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొస్తుండటంతోనే కార్పొరేటర్లు ఆందోళన పట్టబట్టారు. ఇప్పటికైనా మేయర్ అయితే అనంతపురం నగరపాలక సంస్థ మేయర్ స్పందించి ఖచ్చితంగా అనంతపురం నగరంలోని 50 డివిజన్లో నీటి సమస్యను పరిష్కరించాలంటూ కూడా వైసీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నరేష్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్.